జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అసలు మా ఎంత ఫేమస్ అయిపోయాడంటే మా 54 ఏళ్ళ యువనేత మామూలు ఫేమస్ కాదు. ఈయన ఫేమస్ అయ్యేది కాదు, వాళ్ళ తాత ఉన్నాడు చూడు ఫిరోజ్ జహాంగీరు, ఆయన్ని కూడా ఫేమస్ చేస్తున్నాడు. ఫిరోజ్ జహాంగీరు చాలా మందికి తెలీదు. అంటే వీళ్ళ తాత అంటే అందరూ ఏమనుకుంటారో ఆ నెహ్రూని అనుకుంటారో, ఈ అసలు తాతను మర్చిపోయినారు. ఎవరు వీళ్ళ నాయన ఉన్నాడు ఆయన ఫిరోజ్ జహాంగీరు, ఆయన మర్చిపోయినారు అందరూ కూడా. అందుకని చెప్పేసి ఈయన ఫేమస్ అయిపోయి 543 మార్కులు 99 మార్కులు తెచ్చుకున్నాడు. ఈ 543 మార్కులు 99 మార్కులు తెచ్చుకునే తెలికి ఈయన మామూలు ఫేమస్ కాదు. అబ్బా ఇంక మా ఓడు 543 మార్కులకు 99 మార్కులు తెచ్చుకున్నాడు, ఇంక మా ఓడి దెబ్బతో ప్రధానమంత్రి అయిపోతాడని చెప్పేసి ఆ కాంగ్రెస్ వాళ్ళంతా కూడా, ఆ తోక పార్టీ వాళ్ళంతా కూడా మా ఓడిని ఇంక మామూలుగా మొయ్యడులే. అదేందంటారు చూడు, పలక మీద పెట్టుకొని పలక మీద మోస్తారు అట్టుండది వాళ్ళ వ్యాపారం, వాళ్ళ వ్యవహారం. మామూలుగా లేదులే, భలే ఉండదు, భలే కామెడీగా ఉండదు ఇదంతా కూడా. ఇంకా అసలు విషయానికి వచ్చా, అమిత్ షా, అభినవ్ చాణక్యులు మన దేశానికి హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీపై నిన్న అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అదేందయ్యా అంటే, అమిత్ షా గారు మాట్లాడతా, కొందరికి గెలిచినప్పుడు గర్వం అహంకారాలు తలకెక్కుతాయి, అధికారంలోకి వచ్చినాక కొందరు మితిమీరిన అహంకారాన్ని అయితే ప్రదర్శించారు. కానీ రాహుల్ గాంధీకి మాత్రం తమ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా అహంకారం తలకెక్కింది, నోటికి ఏదొచ్చే అది మాట్లాడుతున్నాడు అని అన్నాడు. అవును, ఎన్ని అనుకున్నారు మా ఓడికి వచ్చింది? 543 మార్కులు 99 మార్కులు వచ్చినాయ్యా. మా తెలియకనా అదే. కానీ అయినా కానీ 2029లో అయితే మా ఓడే ప్రధానమంత్రి, దాంట్లో అయితే డౌటే లే. ఇంకా నేను చెప్తానులా, ఇది కన్ఫామ్, దాంట్లో డౌటే లే. అవును, అందుకనే అంటే ఇప్పుడు సపోజ్ 2014లో ఎన్ని వచ్చినాయి, 2019లో ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు మొన్న 2024లో ఎన్ని వచ్చినాయి అంటే మా మార్కులు పెరుగుతూ ఉన్నాయి. అంటే మా ఓడి పెద్ద మనిషి అవుతా ఉన్నాడు. అందుకని చెప్పి మాకు కూడా ఆ గర్వం ఏంటంటే కింది నుంచి పైకట్టా తలకెక్కుతూ ఉండాలి అహంకారం, అది కథ. అట్లాగే మొన్న పార్లమెంట్లో హిందువుల గురించి నానా వ్యాఖ్యలు చేసినాడు. హిందువులు హింసావాదులు, అరాచకవాదులు అంట నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు అని కూడా అన్నాడు. అవును, మాట్లాడినాడు. అయితే ఏమే, ఎవరికన్నా రోసం పాసం ఎవరికన్నా వచ్చిందా? ఊరికి రాలా, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరి బతుకు వాళ్ళు బతుకుతారు. ఆ హిందువులకు లేదు నీకేమే, ఏమంటాలే. అట్లాగే హిందూ మతాన్ని తక్కువ చేసి అహంకార ధోరణిలో వ్యాఖ్యానించినాడంటే, అవును మా కుటుంబమే అట్టాడిదే, మా కథ ఏది, మేమేది, మేము మాట్లాడతాము, మాకు ఆ రైట్స్ మాకు ఈ దేశం ఇచ్చింది. అయినప్పటికీ మేము ఎన్ని మాట్లాడినా కూడా ఈ దేశంలో ఎంతమంది లేరు సిగ్గు శరం లేకుండా మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు. అవునా, మేము మాట్లాడతాము, అయితే ఏమంట. కానీ ప్రజలకు అర్థం కానిది ఏంటంటే, అసలు రాహుల్ గాంధీకు ఇంత తలపొగురు ఎక్కడి నుంచి వచ్చిందా అని ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు అన్నాడు. యాడ్ నుంచి వచ్చింది తెలిసిన, ముందు ఆయన ఉన్నాడు చూడు, ఎవరు యుద్ధాలు చేసిన ఆయన నెహ్రూ, ఆ నుంచి వచ్చింది. తర్వాత వచ్చేసి ఆయన కూతురున్నది ఇంద్రమ్మ, తర్వాత ఆయన చేసుకునే ఉన్నాడు ఫిరోజ్ జహాంగీరు, ఆయన వారసత్వం మళ్ళీ మాకు ఇంకా పెరిగిపోయింది. మామూలు కూడా కాదు, పెరిగిపోయేది ఏ స్థాయికి పోయిందంటే, మళ్ళీ వచ్చేసి మా నాయన వచ్చేసి రాజీవ్, తర్వాత వచ్చేసి మా అమ్మ సోనియా, ఎంతమంది మా ఖాందాన్ ఎంత పెద్దది. ఇప్పుడు మొఘలాయలు పోయినారు, బ్రిటిషర్లు పోయినారు, ఒక రాచరిక పాలన మాదిర దశాబ్దాల నుంచి మేము ఈ దేశంలో టెస్ట్ వేసుకొని కూర్చోండాం. టెస్ట్ వేసుకొని మా ఇష్టం ప్రకారం మేము ఆడిపించినాము, పాడిపించినాము, మాకు నచ్చినట్టు మేము ఉంటాము. మేము ఆడమంటే ఆడేవాళ్ళు ఉన్నారు, పాడమంటే పాడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మా అహంకారం ఉంటుంది. అయితే ఏమంట, అది కదా కథ. నేను చాలామందిని చూసినాను, ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత కొందరికి అహంకారం తలకెక్కుతుంది. కానీ ఓడిపోయిన తర్వాత కూడా అహంకారం తలకెక్కిన మనిషిని ఒక్క రాహుల్ గాంధీని మాత్రమే నేను చూస్తున్నానంట. అమిత్ షా రాహుల్ గాంధీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నాయన మీరు ఎన్ని మాట్లాడినా కూడా మా కథ, మా వ్యాపారం, మా వ్యవహారం అయితే మారదు, మేము మార్చుకోము, అంతే, మేము ఉండేది ఇంతే. ఏం చేస్తారో ఈ ఓట్లు వేసే వాళ్ళని ఏమన్నా ఆపగలుగుతారా? మా జై కొట్టే వాళ్ళని ఏమన్నా ఆపగలుగుతారా? మా జిందాబాదులు కొట్టే వాళ్ళని ఆపగలుగుతారా? అవును, తీవ్రవాదానికి వ్యతిరేకంగా మా వాళ్ళు ఏ రోజు ఏం మాట్లాడలా. అట్నే చైనాకు వ్యతిరేకంగా ఏ రోజు ఏం మాట్లాడలా. చైనా కొన్ని వందల సార్లు అయితే దురాక్రమణ చేసింది భారతదేశ భూభాగంలో. ఎవరో మా కుటుంబ సభ్యులంతా ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు అప్పుడు మేము బస్సు ఎత్తలా. కానీ ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏం చేస్తున్నారు, ఆడ బోర్డర్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ మాట్లాడతాము. మీరు సమాధానాలు చెప్పండి. అంటే మేము చేసిన తప్పులు, మేము ఎంత పొరంబోక్తనంగా పరిపాలించినాము, మా దేశం ఎంత భ్రష్టు పట్టిపోయింది, వీటన్నిటి గురించి మేము మాట్లాడము. వాటి గురించి ఎవడు మాట్లాడకూడదు, అడగకూడదు కూడా. కానీ మీరేమైనా చేసేటి మేము అడుగుతాం, కానీ మాట్లాడాల్సినవి మాత్రం మాట్లాడడం, అనవసరమైనవన్నీ మాట్లాడతాం. ఇది కథ. రాహుల్ గాంధీకి కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, వాళ్ళ ఖాందాన్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ ఫీలింగ్ ఉండదు బలంగా, మేము ఏమి చేసినా చెల్తుంది అన్నట్టు. అర్థమవుతుందా? మీకు అర్థం అవ్వాలని
నేను నాకు అన్వయించుకొని చెప్పిన మీకు అర్థం కావాలని. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడంతో పాటు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. దయచేసి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దేశం కోసం ఎవరైతే ఆలోచన చేస్తారో, ఈ దేశాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకు మాత్రమే భవిష్యత్తు ఉండాలి. ఈ దేశాన్ని వ్యతిరేకిస్తా, ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే మనం ఖచ్చితంగా కాలగర్భంలో కలిపేయాల్సిందే. దీంట్లో మాత్రం అనుమానమే లేదు. జై శ్రీరామ్.